అయితే కొంతమంది ఏమంటారంటే ఎగసాయం చేసేవారు కానీ కొందరు జీవాలు మేపేవాళ్ళు కానీ ఏది మనము చేస్తే బాగుంటుంది అంటుంటారు. అంటే ఒక్కొక్కరు పేరు బలాల పట్టి ఎలా ఉంటాయంటే కొందరు ఇళ్లల్లో ఆవుల్ని పెంచుతారు. కొందరు ఆవులు పెంచిన వాళ్ళకి అనేది కలిసి రాదు. కొందరు ఆవులు పెంచే వాళ్ళకి అనేది కలిసి వస్తుంది. అట్లాగనే ఏంటంటే ఏది కొనాలన్నా ఏది మనము చేయాలి అనుకున్నా మనము లేకపోతే జీవాలు పెంచుతున్నాం, ఏది మేకలు పెంచాలన్నా ఆవులు పెంచాలన్నా తర్వాత గేదెలను పెంచాలన్నా మన పెంపకం చేయాలనుకున్నప్పుడు మన సొంత నిర్ణయాలు తీసుకోమోకండి. అయితే మలాంటి వాళ్ళని కలిసినప్పుడు మీరేం చేస్తారంటే మీ పేర్లు, వయసు, ఇంటి పేరు, మీ గోత్రం అవన్నీ చెబితే మీకు జీవాలలో ఏ జీవం మీరు పెంచుకుంటే మీకు కలిసి వస్తుంది అనేది మనము మీ పేరు బలాలను బట్టి మనము చూసి ఇక నీకు ఈ జీవాన్ని పెంచండి, ఈ ఆవుని పెంచండి, ఇన్ని సుడులు ఉండాలా, ఇంత లెక్క ఉండాలని మనం దాన్ని తెలియపరుస్తుంటాం. అలా మీరు చేసుకోండి. మీరు ఏది తీసుకున్నా కూడా అది మీకు సేవ్ అవుతుంది. అలా కాకోకుండా సొంత నిర్ణయాలు తీసుకున్నారనుకోండి కొన్ని ఇబ్బందులు జరుగుతుంటాయి. ఇబ్బంది మనం పడిన తర్వాత డబ్బు ఖర్చు అయిన తర్వాత నష్టమైన తర్వాత రమ్మంటే రాదు నాయన. దయచేసి మీరు ఎప్పుడన్నా ఏదైనా కొనాలనుకున్నప్పుడు అలాంటి వాళ్ళు సంప్రదించండి. వాటికి మీ ధర్మ సన్నివేశాలు చెబుతాం.